తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు 2 రోజులు అంటే 48 అవర్స్ దీక్ష రిటైర్డ్ ఉద్యోగులు మరి ఏదైతే మహబూబ్ నగర్లో చేస్తుండ్రో, పాలమూరులో చేస్తుండ్రో అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. మరి ఈరోజు నిన్న మొన్న అంటే శనివారం రోజు, బేస్తవారం రోజు మధ్యలో ఒక్కరోజు గ్యాప్లా 2 నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు ఏ ఆత్మహత్యలు ఆగనికి, ఏ ఆత్మహత్యలు ఇక జరగద్దు, తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇక జరగద్దు అని దేనికోసమైతే మేము పోరాటం చేసినామో, మళ్ళా ఆ నిరుద్యోగుల ఆత్మహత్యలు మొదలైన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న దానికి అర్థం ఏమున్నది? ఇక అర్థం ఏమున్నది? 2 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటున్నాం. యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పిందంటే ఏమి చెప్పినా ఆమె నోటితోనే వినిపిస్తాను. ఇవాళ నేను 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే జనానికి, ప్రజలకు మాటిస్తే మాట పైన ఉండే పార్టీ. ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ కోసము మాటిచ్చిండ్రు. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చినా పర్వాలే కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి ఆమె ఇచ్చింది. ఇంకా మాట ఆ రోజు కరీంనగర్లో ఇచ్చినటువంటి మాట పైన నిలబడి ఆమె తెలంగాణ ఇచ్చింది. అసోంటిది ఆమె పుత్రిక ప్రియాంక గాంధీ గారు సంవత్సరం లోపు 2 లక్షల ఖాళీలను నింపుతాం, ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి ఈరోజు మాట తప్పిండ్రు. కాబట్టి దానిపైన ఈరోజు ఈ 2 యువకుల నిరుద్యోగుల ప్రాణాలు వాళ్ళు తీసుకోవడానికి ఈరోజు పరోక్షంగా కారణమయ్యింది. ఈరోజు ఏం జరుగుతుందని పట్టించుకునే పరిస్థితి లేదు. నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తుండ్రు, కలుస్తుండ్రు. మరి నేను ఇచ్చిన మాట ఎక్కడి దాకా వచ్చింది, దేని విషయంలో వచ్చింది? మళ్ళీ యువకులతో ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈరోజు నేను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మరియు వాయనాడు ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ గారి మీద జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఈరోజు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. కారణం ఏందో నేను ఇప్పుడు మీకు స్పష్టంగా మీకు చూపెడతా. उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. ఇంత మాట ఇది చెప్పింది ఎవరు? ప్రియాంక గాంధీ గారు. ఈరోజు ఇందిరాగాంధీ గారి మనవరాలు, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారి కుమార్తె. ఈరోజు ఆమె యూత్ డిక్లరేషన్లో చెప్పిన మాట పైన తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా బస్సు తీసుకొని ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండమ్మా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు మా కుటుంబాలు నిలబడతాయి, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఈరోజు తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుంది. ఈరోజు 12,000 మంది విద్యార్థులు మన నిరుద్యోగులు చనిపోయినప్పటికీ కేసీఆర్ ఎక్కడ కూడా స్పందిస్తలేడు, ఆ పోస్టు నింపే ప్రయత్నం చేస్తలేడు. కాబట్టి దయచేసి మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని బస్సు వేసుకొని ఊరూరు తిరిగి మరి వాళ్ళు ఓటేపియడం జరిగింది. సరే, నేను ఇచ్చిన ఫిర్యాదు కాపీ నేను పైన పోస్ట్ చేయడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడిందని దాని మీద సాక్ష్యం మీకు చూపించిన. ఆ సాక్ష్యాన్ని బట్టి నేను 2 మరణాలకు కారణమైనరు. ఆ 2 ఫోటోలు నేను ఇప్పుడు దాని ముందు పెట్టిన, మీ ముందు తీసుకొని వచ్చిన. మరి ఇచ్చిన ఆ కంప్లైంట్లో నేను ఏం పెట్టినా అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రైట్. టు ది చైర్పర్సన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికారి భవన్, తీసేద్దాంలే పక్కన ఎందుకు, మానవ అధికారి భవన్, న్యూఢిల్లీ. సబ్జెక్ట్ కంప్లైంట్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993, violation of right to life, dignity and livelihood of unemployed youth in Telangana due to non-implementation of Hyderabad Youth Declaration promises. Respected sir or madam, I Bakka Jedson, social activist, residents of 207 so and so submit this complaint seeking urgent intervention of the Honorable Commission into grave human rights violation affecting unemployed youth in Telangana. Background during the 2024 దీని వెనుక ఉన్నది ఏంటంటే 2024 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ
ప్రియాంక గాంధీ వాడ్రా announced the Hyderabad Youth Declaration promising filling of 2 lakhs government jobs within 1 year, payment of 4,000 per month, unemployment allowance, okay, transparent job calendar and recruitment process. Thousands of youth believing these assurances actively participated in campaign activities including bus yatras and public mobilization. Okay, after formation of the government under Chief Minister Revanth Reddy, the implementation has been drastically inadequate. 2. Recruitment data 2024 to 25 total government posts released approximately 13,943 పోస్టులు మాత్రమే విడుదల చేసిండు. ప్రామిస్డ్ వాళ్ళు ప్రమాణం చేసిన పోస్టులు ఏంటంటే 2 లక్షల పోస్టులు. పెండింగ్ పోస్టులు ఇంకా ఎన్ని పోస్టులు విడుదల చేయాలంటే 1,86,000 పోస్టులు ఇంకా రిలీజ్ చేయాల్సిన ఉన్నది. కానీ డిస్పైట్ అష్యూరెన్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ జాబ్ క్యాలెండర్ అండ్ టైమ్ బౌండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, వాళ్ళు సంవత్సరం లోపు అన్నారు, ఇప్పటిదాకా సంవత్సరం దాటినా కానీ జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేవు. రిమైనింగ్ గ్రాసరీ ఇన్సఫిషియంట్ కంపేర్డ్ టు ది కమిట్మెంట్ మేడ్ పబ్లికలీ. Notification remain publicly. Further, the promised 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు has not consistently reached eligible beneficiaries. Agitations and under strike due to government inaction, statewide protests were conducted. నేను పర్సనల్గా 12 రోజులు 2024 జూలైలో 12 రోజుల పాటు నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది అని చెప్పిన. అంతేకాకుండా డిమాండింగ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రామిసెస్, నో మీనింగ్ఫుల్ కరెక్టివ్ మెజర్స్ were taken for recent suicide incidents linked to job distress and Mancherial 2000 Mancherial districtla 21/2/2026 మొన్నటి దినాన and unemployed youth Kiran, residents of Kota Boguda colony Chennur, consumed pesticide on 19/2/2026 and died on 21/2/2026 while undergoing treatment. He had appeared to Group 2, Group 3 and Group 4 examinations but failed to secure employment. He reportedly felt he was a burden on his widowed mother. ఒకటి ఇంకొక ఆయన ఎట్లా చచ్చిపోయిందంటే హనంకొండ డిస్టిక్ 19/2/2026 అదే రోజున బండారి కుమారస్వామి 32 ఏళ్ళు బీటెక్ చదివిండు. చోడాసపల్లి హనంకొండ డిస్టిక్లో ఆయన కూడా నౌకర్ రాక మరి ఊరేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయింది. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, ది ప్రజెంట్ సిచ్యుయేషన్ అమౌంట్స్ to violation of Article 21 of the Constitution of India, right to life and dignity, right to livelihood, and interpreted by the Supreme Court of India, right to life, principle of legitimate expectation, state obligation to protect vulnerable youth from distress induced suicides when electoral promises directly influence public action and create reliance failure to implement them, particularly when tied to livelihood, results in psychological trauma, financial distress and erosion of human dignity. And 6 grounds for NHRC intervention. The matter involves systemic neglect of unemployed youth, mental health crisis linked to state inaction, preventable suicide due to unemployment distress, failure to provide promised unemployment assistance, absence of transparent recruitment calendar. This is not merely a political issue but a human rights emergency affecting thousands of youth in Telangana. Prayer, I humbly request the Honorable Commission to take
sumoto cognizance of unemployment related suicides in Telangana. Seek detailed report from the government of Telangana. Status of 2 lakhs job promise disbursement report from the government of Telangana. Status of 4,000 unemployment allowance timeline for remaining recruitments. Direct, okay, transparent annual job calendar, mental and health సపోర్ట్ హెల్ప్ లైన్, ఇవన్నీ కూడా అనేకమైన డిమాండ్స్తోని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నిజంగా ఈరోజు వీళ్లకు మనుషులన్నా కానీ లేకుంటే వాళ్ళ ప్రాణాలైనా కానీ ఈరోజు ప్రభుత్వానికి కొంచెం విలువ ఉన్న ఈరోజు వాళ్ళ ప్రాణాలు పోకుండా వీళ్ళు కాపాడే పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఇద్దరు యువకులు ప్రాణాలు ఈరోజు పోయినాయి. ఈరోజు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎవరు కూడా ఈరోజు ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా పోయి వాళ్ళని పలకరించలేని పరిస్థితులలో ఈరోజు మాట ఇచ్చింది ప్రియాంక గాంధీ గారు. కాబట్టి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక నాయకురాలు మాట ఇచ్చి తప్పుతా ఉండ్రు, కనీసం పలకరించే పరిస్థితి లేదు. ఇది ఏమైంది అని చెప్పేసి దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా లేదు. దీని మీద పోస్ట్ మార్టం లేదు. మళ్ళీ యువకులను ఒకసారి కలిసింది లేదు, పలకరించింది లేదు. అప్పుడు అంటే అశోక్ నగర్కు అంటే అశోక్ నగర్కు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడకుంటే అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఈరోజు వాళ్ళు నిరుద్యోగులతో వ్యవహరిస్తుండ్రు. దీన్ని సరే అందరూ ఊరుకున్నా కానీ ఈరోజు మేము ఎవరైతే ఈ ప్రభుత్వం పైన మేము పోరాటం చేసినామో, మేము గత ప్రభుత్వం పైన ఒక యుద్ధం లెక్కనే చేసినాము. ఈరోజు ఆ పరిస్థితులలో మేమెందుకు ఊరుకుంటాం? ఖచ్చితంగా మేము వాళ్ళ తరఫు నిలబడతాం. ఇచ్చిన మాట పైన మాట మీరిచ్చి తప్పినప్పుడు మేమైతే ఇచ్చి తప్పే పరిస్థితి ఉండదు. 101% మా పోరాటం కొనసాగుతుంది. అందులో భాగంగానే జనార్దన్, గుడ్ ఈవినింగ్ జనార్దన్, లైవ్లో ఉన్నావు. ఇవాళ అదే మీరు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు నింపుతామని ఒక నిమిషం లైన్లో ఉండటనే ఒకసారి ప్రియాంక గాంధీ గారు ఏం విన్నారో మాట్లాడిందో అప్పుడు వినిపించినాక మీరు మాట్లాడితే బాగుంటుందని ఒకసారి मासिक पेंशन मिलेगा। 2 लाख खाली सरकारी पद है, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। విన్నావు కదా? హలో జనార్దన్ అన్నా, విన్నావు కదా? విన్నావా? అయినా ఒక సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెల రోజుగారు యోజన 4,000 అని చెప్పిందా? విన్నారు. ఇది చూసి అప్పుడు మీ బస్సులు వేసుకొని ఊరూరు తిరిగిండ్రు, ఇక అన్నీ జరిగినాయి, పోరాటాలు చాలా జరిగినాయి. ఇప్పటిదాకా నౌకలు లేవు, కనీసం వీళ్ళు ముఖం కూడా చూపించాలి. ఇలా ఈమె మీదనే జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన కేసు కూడా నంబర్ అయింది. ఓకేనా? దీని మీద ఏం చెప్తావు సోదరా? ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రియాంక గాంధీని కోర్టుకు పిలిపియాలి. రాహుల్ గాంధీని అక్కడ ఢిల్లీలో వాళ్ళు ఇంటి మీద పోయారు కదా, మరి అలా తెలంగాణ బిడ్డల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ బిడ్డలకు అండదండలుగా వీళ్ళు ఉండేది అనుకుంటే, తెలంగాణలో పిల్లలు చనిపోవద్దు అనుకుంటే, మరొక్కసారి ఇది సవాలపక్క కావద్దు అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా అడగాలి. ప్రియాంక గాంధీని ఖచ్చితంగా కోర్టుకు పిలవాల్సిందే వాళ్ళు. మరి పిలిపిస్తారా? పిలిపి కమిషన్ కి ఇచ్చిన కోర్టు కాదు కదా, అదే జుడిషియల్ కాదు, దాని జుడిషియల్ నేచర్ ఉంది కదా, ఉన్నది. ఇప్పుడు కోర్టు కన్నా ఎక్కువ పవర్ఫుల్ కదా మానవ హక్కుల కమిషన్ అంటే. అవును, చాలా ఒక దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతుంది కదా. అవును, ఇంకొకసారి అడ్డమైన హామీలు ఇయ్యారు కదా ఎలక్షన్లల్లో. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రావాలా, మాట్లాడాలి. ఇంకొకటి, ప్రియాంక గాంధీ బాజాప్తా ఇప్పుడు తెలంగాణకు వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు క్షమాపణ చెప్పి, నేను చేసిన రాహుల్ గాంధీని నేను చేసినాక మా అన్న కూడా వచ్చి 2 రోజుల ముందు ఎలక్షన్లకు ముందు వచ్చి హామీలు మా చెల్లి ఇచ్చింది నేను అమలు చేస్తా ఒక పెద్దన్నగా అని చెప్పిండు. మరి
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నాడు? మేము చెప్పినాం, ఓట్లు వేసిర్రు, మా మాట ప్రకారం గెలిపించిర్రు, పిల్లలు అండదండలుగా ఉన్నారు, మా కాంగ్రెస్ అయ్యాల చాలా బలహీనంగా ఉండే అనే ఉద్దేశం చెప్పి ఈ రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తోటి అమలు చేపించే బాధ్యత నాది. మిగతా మీరు ఎటన్నా పోని యువత నిర్వీర్యం కావద్దు. ఇప్పటికే మాకు ఒక అపవాదం ఉన్నది, 1200 మందిని పొట్టను పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చిర్రు అనేది ఉంది. ఆ రోజు నాయకులు మమ్మల్ని మిస్గైడ్ చేసి ఈ రోజు నాయకులు కూడా ఇట్టనే చేస్తున్నారు. మాకున్నది తెలంగాణ, కర్ణాటక, ఈ 2 రాష్ట్రాలు పోతే ముక్త భారత్ కాంగ్రెస్ అవుతుందని ఒక సోయి తోటి వాళ్ళు రావాలి. ఎందుకు రారు? ప్రియాంక గాంధీ ఏ సోయి లేకుండా ఎట్టిచ్చింది హామీ. ఆ పెద్ద యూత్ డిక్లరేషన్ అని పెట్టుకొని బ్యానర్లు పెట్టించుకొని ఆ సభకు ఒక 20 కోట్లు ఖర్చు పెట్టుకొని భారీగా దేశం నుంచి రాష్ట్రం నుంచి మొత్తాన్ని పిలిపించుకొని పక్క రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వాలను పిలిపించుకొని సభలు పెట్టిరు కదా తుక్కుగూడలా, సరూర్ నగర్ లో. మరి పెట్టినప్పుడు మరి అదే అంతే నైతిక బాధ్యతతో ఉండాలి కదా వీళ్ళు. ఎందుకుండదు? ప్రియాంక గాంధీ ఈ చావులు కనిపించట్లేవా? వాళ్ళు ఏముంది చేసేది? సౌత్ నుంచే కదా ఇప్పుడు ఈ రోజు ఎంపీ కూడా. అవును. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నదే 2 రాష్ట్రాలు పీకుడు వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. మరి ఈ 2 రాష్ట్రాలను కూడా కాపాడుకోకుండా వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళది ఒక్కటే అన్న, వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి అంతా ఒకటే. బీజేపీ అనే బూచిని చూపించుకొని దళితులకు మేము అండగున్నామని దళితుల నుంచి అంబేద్కర్ వాదం నుంచి ఓట్లు వేయించుకోవడం అంతే వీళ్ళు. అంతే. వీళ్ళు దళితులకు చేసింది ఏం లేదు. అంబేద్కర్ ఇంకా కొన్ని ఉన్నాయి. అప్పుడు యూత్ డిక్లరేషన్ మనం ఎప్పుడు ఫ్లెక్సీలు చేస్తాము. ఏమేమి రాసిండ్రంటే జాబ్ ఫర్ 1 ఫ్యామిలీ మెంబర్ ఈచ్ తెలంగాణ మార్చియర్, 25,000 మంత్లీ పెన్షన్ టు 1 పేరెంట్ విడో ఆర్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ ఇస్తామన్నారు అమరవీరుల కుటుంబాలకు, పోరాటం చేసిన వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తామన్నారు, పోలీస్ కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. ఎత్తేసిందో లేదు తెలియదు. ఇక 2 లక్షల పోస్ట్ అయితే చూసినాము. బ్యాక్లాస్ పోస్ట్ ఆఫ్ SC ST మైనార్టీస్ EWS విల్ బి ఫిల్డ్ అప్. జాబ్ క్యాలెండర్ టీ ఫార్మనేషన్ డే June 12th, June 2వ తారీఖు. అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ హైదరాబాద్ లిబరేషన్ డే. TSPS విల్ బి స్ట్రెంథన్ లైక్ UPSC. సెంట్రలైజ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇక చాలా 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 చెప్పింది. ఇక అవన్నీ చదువుతాను, నాకు ఇది అవుతాను. ఇవన్నీ ప్రియాంక. ఓటీఆర్ కు అప్డేట్ కు లాస్ట్ డేట్ ఏందన్నా? ఓటీఆర్ అప్డేట్ ఎంత కుట్రో తెలుసా? ఇప్పుడు SC వర్గీకరణ అయింది, వాళ్ళు పెట్టుకుంటారు, చేసుకుంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉద్యోగం వచ్చినప్పుడు చేసుకో. ఉన్నోడు SC అయితే SCనే ఉంటాడు, వేరేదైతే కాదు కదా. దానికి అప్డేట్ కు లాస్ట్ డేట్ ఇచ్చేది ఎందుకు? ఇప్పుడు లాస్ట్ డేట్ కుట్ర ఏందో తెలుసా? ఇప్పుడు లాస్ట్ డేట్ పెట్టిర్రు. ఇప్పుడు దాంట్లో అందరు సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. బీసీలు EWS బీసీలు OBC సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, తర్వాత EWS సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, క్యాస్టులు తెచ్చుకోవాలి. అందరు మండల ఆఫీసుల చుట్టూ కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇప్పుడు అది కాదు, చాలా మంది చేసుకోరు. ఆ OTR లో కనుక సగం వీళ్ళ మీద నమ్మకం లేదు, ఉద్యోగాలు ఇస్తారని. ఇంత కష్టపడి ఎందుకు చేసుకోవాలనుకునేటోళ్ళు కొంతమంది, చేసుకోవాలనుకున్న ఈ ఇబ్బందుల వల్ల తగ్గేటోళ్ళు కొంతమంది. OTR లో కనుక రేపు కనుక ఒక 5 లక్షలు 10 లక్షలు తగ్గిరనుకో, తెలంగాణలో మేము వచ్చి ఇంతమంది నిరుద్యోగులను తగ్గించినాం, ఇగో OTR దీనికి సాక్ష్యం అని చెప్తారు బట్టబాష్ గాళ్ళు. దాని వెనక పెద్ద కుట్ర ఉంది. OTR అప్డేట్ అయినాక పెద్ద కుట్ర అంతా ఏంది, వీళ్ళు తలసరి ఆదాయంలో ఎంత కుట్ర చేస్తారో అంత కుట్ర అన్నమాట. ఒక్కడేసారి రోజుకు ఉండేటటువంటి తినేటటువంటి ఆహారం దాని విలువలన్నింటినీ తగ్గించి మా దేశంలో పేదరికం తగ్గిందని దేశవ్యాప్తంగా ఏ విధంగా చెప్పుకుంటారో అట్లా చెప్పుకోవడానికి OTR కట్ ఆఫ్ డేట్ ని పెట్టి ఈరోజు తెలంగాణలో నిరుద్యోగితను తగ్గించను అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం ఇది. చాలా పెద్ద కుట్ర. నా కాంగ్రెస్ వాడు ఏ చేసినా కానీ కుట్రే ఉంటది దాని వెనకాల. అందులో రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ పావలా కాంగ్రెస్ లో ప్రతిదీ కుట్రానే. అది ఒక వ్యాపారం చేస్తున్నాడా ఏందనే చూడాలి. ఇంకొకటన్నా, ఇప్పుడు రావాలి దొంగలందరూ రావాలి, ఈ మేధావులు అనేటోళ్ళు. ఇవాళ గంట చక్రపాణి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? వేరే దానికైతే ఇల్లుకైతే నోటీసులు లేకుండా పోయి నైట్ బుల్డోజర్లు పోయినాయి కదా. మరి వాళ్ళందరూ అక్కడనే చచ్చిర్రు. ఇవాళ గంట చక్రపాణి అనే ఉన్నాడు, తులసి చంద్ అక్కడనే ఉంది, ఇంకొక ఆయన ABN లో బులెటిన్ రిపోర్ట్ పెట్టేట ఆయన అలానే ఉన్నాడు, బ్యూరో ఇన్ఛార్జ్ వాళ్ళు అందరు అలానే ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నైట్ కి లాబింగ్లు చేసి ఆపుకున్నారు. సరే నువ్వు చేసేది తప్పే, వేరే కూలగొట్టినట్టు వీళ్ళది ఎందుకు కూలగొట్టలేదు నైట్ బై?
ఇప్పుడు అమీన్పూర్ లో ఒక్కొక్కడు టీచర్లు వాడు టీచర్లు వచ్చిన వాళ్ళన్న పటాన్ చెరువు అది ఒక శాటిలైట్ సిటీ అర్బన్ సిటీ ఇప్పుడు అదే సిటీ సెంటర్ లోకి వచ్చింది. ఆడ ఎప్పటి నుంచో ఉన్నాడు, మెదక్లు అక్కడ ఉద్యోగాలు చేసినాడు, ఆడ వచ్చి కట్టుకున్నాడు. నైట్ పోయి మొత్తం అమీన్పూర్లు అన్ని కూలగొచ్చినావు. ఇలా ఈఎంఐలు కట్టుకుంటున్నాడు, బ్యాంకులో కట్టనే, పిల్లల పెళ్లిళ్ళు చేసుకోలే, గుండెలాగా తెచ్చిపోయారు. మరి వాళ్ళది కూలగొట్టినట్టు వీళ్ళది ఎందుకు కూలగొట్టలేదు అంటున్నాడు. అసలు కూలగొట్టు సంస్కృతి ఏందబ్బా? ఇది దొంగ సంస్కృతి, ఇది దొంగదే కరెక్టే అని నేను అంటా, ఒప్పుకుంటా, ఇది దొంగ అని ఒప్పుకుంటా. మరి ఇప్పుడు ఈ లంగాలు ఇప్పటికైనా వీళ్ళ ఇందుకు కూలగొడతానికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అంటున్నాం. వీళ్ళు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు తెలంగాణకి కష్టం రాకపోవు కదా, కూలగొట్టే సంస్కృతి రాకపోవు కదా. అంతే కదా. ఆయనకు తీసుకుపోయి అల్లపోయి ఆయనకు ఒక వీసీ పదవి పెట్టక, అసలు ఆయనకు వీసీ ఎట్లా ఇస్తారైనా గంట చక్రపానికి? అంతేగా, టీజీపీఎస్సీ చైర్మన్ చేసినవానికి పెద్ద లంగాలనా. ఈ లంగాలందరినీ మళ్ళీ వేసుకొని చేస్తుండు మహేందర్ రెడ్డి అనేటువంటి. ఇవాళ అక్షరాల కోర్టు ప్యాకేజీ, ఇంకొక అడ్వకేట్ కు, భారీ అడ్వకేట్ కు 1 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి సుప్రీం కోర్టులో ఇక్కడ మొత్తం కూడా మీరు చూసుకోరి, అన్ని చూసుకోరి అని గ్రూప్ 1 మొత్తం మేనేజ్ చేస్తుండు. ఓటీఆర్ ద్వారా నిరుద్యోగితం తగ్గిస్తుండు. ఇవన్నీ ఏం లేదు. మనం అసలు తెలంగాణలో వీళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు. పోదాం, సావుడో బతుకుడో మనం అక్కడనే ఏదో ఢిల్లీలో తెలుసుకుందాం. వచ్చేటోళ్ళని ఎంతమందినో తీసుకొని పోదాం. మనం ఈ రిటైర్మెంట్ వాళ్ళతోటి ఢిల్లీకి పోయి ఢిల్లీ గడప కొట్టిద్దాం. 8వ తారీఖు పోతున్నాము. తెలంగాణను బాగు చేసేది 8వ తారీఖు. ఇవన్నీ ఇప్పుడు నేను మహబూబ్ నగర్లో 48 గంటల దీక్ష ప్రారంభించి వచ్చిన. 8వ తారీఖు చెలో ఢిల్లీ పోతున్నాం. అంటే 9, 10, 11 3 రోజులు అక్కడ ధర్నా ఉన్నది. 3 రోజుల పాటు రిటైర్మెంట్ ఉద్యోగుల ధర్నా ఉంది. ఇవాళ కూడా సబ్జెక్ట్ ఇదే. ఇవన్నీ డ్రామా కంపెనీ వాళ్ళేనా మీరు చేపట్టే? మిగతా ఒక జాతీయ పార్టీ వచ్చి ఈ రోజు ధర్నా చేసింది వాళ్ళ తరఫున. మేము కూడా ఏమంటున్నాం అంటే, మా ఒక రిక్వెస్ట్, సరే మీకు కోపం ఉండొచ్చు, మేము నిజంగా మీకు నిరుద్యోగులకు తరఫున మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, మీరు పోటీ చేసినప్పుడు నిరుద్యోగులు మీరు ఎవరైనా రాలేదు, అయినా మీరు అలాంటి ఎప్పుడు కోరుకోలేదు. నువ్వు ఎప్పుడు కూడా నీ చేస్తే వాడు నాకు ఏదో రాజకీయంగానో దేనికి ఉపయోగపడాలని మీరు ఎప్పుడు అనుకోరు. కానీ కొంత ఆవేదన ఉంటది సమాజంలో మనం చేస్తున్నప్పుడు. నాకు అట్లేం లేదు. కొంతమంది మిస్గైడ్ చేస్తాను నిరుద్యోగులను. ఇక ఒక 2 రోజులు మాట్లాడతారు, 3వ రోజు కనిపించరు. ఊకే వాళ్ళు మిస్గైడ్ చేస్తారు, వీళ్ళు మిస్గైడ్ అవుతుందనే నేను సైలెంట్ ఉన్నా. కానీ ఇక నిన్న ఆత్మహత్యలు అయినాయి కదా. ఇప్పుడు రేపు వారం రోజులలో ఎన్నికన్నంగా రమ్యనే కదా పాప అప్పుడు ఆత్మహత్య చేసుకుంది వరంగల్. రమ్య ఆత్మహత్య అయింది. దాని తర్వాత ఇక జరగద్దు అనుకున్నాము. వరుసగా 2 రోజులు మధ్యలో ఒక 19వ తారీఖు ఇద్దరు, ఒక ఆయన 2 రోజులు బతికి చచ్చిపోయిండు, ఇంకొకడేమో అదే రోజు చచ్చిపోయిండు. మనమే ఫస్ట్ సంగీత చనిపోతే చిక్కడపల్లి లైబ్రరీలో పోయి ర్యాలీ చేసింది. ఆ రోజు పోలీసు వాళ్ళు అడ్డుకున్నా కానీ ఎవరు వచ్చారు? అవును, ఎవరు రాలే. అయితే అన్న మీరు ఢిల్లీ పోయినప్పుడు ఎవరైతే చనిపోయారో రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులై కూడా అన్ని తోరణాలు చేసేసి కొద్దిగా ఢిల్లీలో ఇది కూడా పెట్టారన్న. మేము కూడా వస్తాం. రండి 9, 10, 11 ఆన్నే ఉంటాము. నిరుద్యోగులు మీరు కూడా రండి. దీనిపైన ఇది చేద్దాము. చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు అన్నీ అక్కడ పెడదాము. ఖచ్చితంగా మరిదశ ఉద్యమం అయితే తప్పదు. ఈరోజు మాట ఇచ్చి తప్పినా ఫస్ట్ టైం అబ్బా. నేను 34 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసినా కానీ ఎప్పుడన్నా మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కానీ ఒక మాట చెప్తే ఆ మాట బరబ్బర్ చేసేది. అరే ఫస్ట్ టైం నీ అమ్మ 2 ఏళ్ళు అయినా కానీ వాళ్ళ ముఖాలు కూడా చూపెడతలేరు. అరే చెప్పకపోతే చెప్పపోయారు. నిన్న అసెంబ్లీలో ఈ బుద్ధి లేకుండా బట్టి విక్రమార్క మేము ఆడబెట్టిన నిరుద్యోగ వృద్ధిని ఎక్కడ పెట్టినా ఉన్నాడు. వినిపిస్తున్నా కదా ఇప్పుడు. ఇది వినిపి బట్టి విక్రమార్కకు. మొన్న కూడా ఈ పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ శ్రీధర్ బాబు కూడా మేము 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని ఆడ చెప్పినాం అన్నారు. మరి ఇప్పుడు నేను 2 కూడా అందుకనే ప్రియాంక గాంధీ మీద పెట్టినప్ప. వీళ్ళ మీద పెడితే అబద్ధాలు ఆడతారు కదా. అంతే. నేను ప్రియాంక గాంధీ, నాకు ప్రియాంక గాంధీతో పని. ఆమె వీళ్ళ మొక్క చూసి ఎవడోటి వేసిండ్రబ్బా. ఎగ్జాక్ట్లీ. అసలు వీళ్ళని చూసి ఓటేసేది ఉంటే వీళ్ళు వచ్చి ప్రచారం చేసుకున్నాడు. ప్రియాంక గాంధీని ఎందుకు తెచ్చుకునేటోళ్ళు వీళ్ళు? మరి వీళ్ళు తప్పించకపోనికి ఆమె పోయి ఆమెను అడగకపో అన్నట్టు ఇప్పుడు. అందుకని ఆమె మీద పెట్టిన కేసు. అన్నా ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని దేశంలో మళ్ళా రాజకీయం చేయకుండా వాళ్ళ కుటుంబాన్ని సజీవ దహనం చేస్తున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్. రేవంత్ రెడ్డి 100% కాంగ్రెస్ ఇంకోసారి లేవద్దు. ఏ కాంగ్రెస్ లో ఏ సంస్కృతి ఉందని ముందే ముఖ్యమంత్రి ప్రకటిస్తారా? ఈయన ముందే ఎట్లా 10 ఏళ్ళు ఉంటాయని చెప్పుకుంటాడు. రాదో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కృతి? అంటే కాంగ్రెస్ లేదు, ఏది లేదు, తోటకూర లేదు, ఎవరు లేడు, నేనే రాహుల్ గాంధీ. ఇంకో రేపు అంటే రాహుల్ గాంధీ లేదు, బొత్తు లేదు, వాళ్ళు లేడు. వాడెవడా రాహుల్ గాంధీ? నేను సంచులు పంపిస్తే తీసుకొని పోయి చేసుకునేటోడు. ఏడ వచ్చిర్రా కనీసం 50 మంది ఎంపీలు రారు. ఆయన జాతీయ నాయకుడు. అట్లా రేపు 2వ సారి గెలిచినాక ఇదే రేవంత్ రెడ్డి అనుకుంటే చూడు.
రెండోసారి ఎక్కడ అక్కడ ఆయన గెలవనికే దిక్కులేదు. ఆయన గెలవడానికి ఆయన గెలిచినాక అంటాడు పార్టీ గెలుస్తా, అది రెండోసారి ఇంకా ఆడ గెలుస్తుంది. ఆయన గెలవడానికి అక్కడ మొత్తం 8,000 కోట్లు పెడతాడో ఏమై ఎన్ని వేల కోట్లనే పెట్టండి, మనం కూడా గట్టిగానే దిబ్బుదాం. ఏ కట్టాడు కాదన్న దమ్ముంటే ఇప్పుడు నీ మీద డిపాజిట్ తెచ్చుకోమను కొడంగల్లులా, పైసా పంచకుండా డిపాజిట్ తెచ్చుకోమను. మొగోడు అయితే ఒక్క పోలీసు వాళ్ళు పెట్టుకోవద్దు, ఒక మంత్రి రావద్దు, ఒక ఎమ్మెల్యే రావద్దు, ఎవడు రావద్దు. ఆయన ఉట్టిగా తిరగాలి, నువ్వు ఉట్టిగా తిరగాలి, అప్పుడు తెచ్చుకోమని. ఎక్కడైనా తెలంగాణ నేను సవాల్ విసురుతున్నా నీ తరఫున. ఇవాళ మహబూబ్ నగర్లా రెండోసారి పెట్టిన బండ బుద్ధులు తిడతాడు సొంత జిల్లాల. అంతే. నేను లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వాళ్ళ ఊళ్ళో తిట్టలేదబ్బా, రోషన్ వాళ్ళ ఊళ్ళో తిట్టలే, రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళ ఊళ్ళో తిట్టలే, విజయభాస్కర్ రెడ్డి గారిని వాళ్ళ ఊళ్ళో తిట్టలే, నిద్రమల్లిని వాళ్ళ ఊళ్ళో తిట్టలే. ఈయన సొంత ఊళ్ళో పొల్లు తిడుతుర్రు. ఈయన సొంత ఊర్లోనే ఆడవాళ్ళను పోలీసు వాళ్ళు పోయి సందులో అవి పిసికి ఎస్టీ వాళ్ళని అంతా ఆగం చేసి వాళ్ళ నువ్వు చంపించి కొట్టించినోడు ఈయన. తిట్టకుండా ఏం చేస్తారన్నా? పొల్లు రిటైర్ మామూలు శాపాలు పెట్టలే. ఇవాళ ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రకటించు జనార్దన. ఖచ్చితంగా నిరుద్యోగుల ఉద్యమం డైవర్ట్ కాకుండా బ్రదర్ని ఒకటి నా విన్నపం ఏంటంటే లైవ్లో చెప్తున్నా, మీరు ఈ సీజనల్ వాళ్ళను తీసుకొచ్చి వీటికి సంబంధం ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళని వీళ్ళని తీసుకొని దీక్షలో కూర్చోబెడితే మీ క్రెడిబిలిటీ పోతుంది. నువ్వు అర్థం చేసుకో. నేను అందుకనే వస్తలేను, వేరే తీరు కాదు. వాళ్ళు కనబడతారు, జంప్ అయిపోతారు. అబ్బా ఈరోజు ఎందుకు వీక్ అయిపోయింది చెప్పు, ఎందుకు వీక్ అయింది? మళ్ళీ ఇప్పుడు నేను రిటైర్మెంట్ ఉద్యోగులు తీసుకున్నా, 4 నెలలకి గ్యాప్ రాణిస్తున్నానా? రాణిస్తలేను. మరి నిరుద్యోగులది ఎందుకు గ్యాప్ వస్తుంది? 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు తెలంగాణలో. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉండి ఉద్యమంలో ఎందుకు గ్యాప్ వస్తుంది? మధ్యరాత్రి రోడ్డు ఎక్కుతారు, తెల్లారి బంద్. చలో ఇంద్రపారు పోతే తెల్లారి బంద్. నువ్వు ఒక్కనే వాయిస్ వినిపిస్తున్నావు. నేను తక్కిన వాళ్ళకి చెప్తున్నా, ఈ మధ్యలో ఈ సీజనల్ వాళ్ళది ఎందుకు చెడగొట్టిపోతారు? దీక్షలు చేస్తారు, జంపు, అక్కడ కనబడతారు, జంపు. మరి ఎందుకు కంటిన్యూయేషన్ చేస్తలేరు? ఇవాళ నేను వాళ్ళకి నేను డైవర్ట్ ఇప్పుడు నేను చేస్తాను. అబ్బా నేను దీక్ష కూర్చుంటా, మళ్ళీ వాళ్ళు దీక్ష కూర్చుంటారు, నేను అక్కడికి పోతా, మళ్ళీ వాళ్ళు ఎంబడి వస్తారు. అంటే డైవర్ట్ చేయడానికి ఎవడో నడిపిస్తూ ఉంటారు, వెనుక నడుస్తూ ఉంటారు. సరే మరి వాళ్ళని నడిపియాలని నడపరు, నేను మళ్ళీ ఆపుతారు. వీళ్ళు చేస్తున్నారు కానీ నేను ఆగగానే మళ్ళీ ఆగుతారు. ఇప్పుడు మీరు చేస్తే అసలు జాతీయ పార్టీ వాళ్ళన్న ఎంపీలు కింపీలు వచ్చి చేసిర్రు. మొత్తం అసలు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ రేపు తెలంగాణకు ఒక దిక్సూచి ఉద్యమంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మారుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వింటుండ్రబ్బా. ఇప్పుడు మేము ఎప్పుడు చెలో చేస్తాం, నేను ఏ యూనియన్ పెట్టకుండా వస్తుండ్రు. నువ్వు చూసినావు కదా, చెలో ఏజీ ఆఫీస్ అంటే వస్తుండ్రు, చెలో ఢిల్లీ అంటే వస్తుండ్రు, సెక్రటరేట్ అంటే ఆ రోజు సెక్రటరేట్ అసెంబ్లీ ముట్టాడంటే వచ్చిండ్రు. ఎక్కడి బొమ్మంటే మీరు వస్తారబ్బా నిరుద్యోగులు? అరెస్ట్ అయితే వచ్చాను, కనీసం మందలిచ్చే ఆడు బతికిండా చిన్న పోలీసు వాళ్ళు కొడుతుర్రా లేదా అని కూడా చూసే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇవాళ ప్రియాంక గాంధీ మీదనే వేసిన అంటే ఇక అర్థం చేసుకో. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ టార్గెట్. ఎందుకంటే వాళ్ళ ముఖాలు చూసేసారు, వీళ్ళ ముఖాలు చూసి వాళ్ళు వేసారు అని పావులగాళ్ళ ముఖాలను చూసి, పావులగాళ్ళ ముఖాలు అర్ధ ముఖాలు వీళ్ళ ముఖాలు చూసి ఎవడెత్తాడబ్బా? ఎవరేయరు. ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం. ఇంకొకటి మాట్లాడదాం ఇప్పుడు. ఒకటి ఏంటంటే జనార్దన, మీకు ఈరోజు కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి పోయిండు. కోదండరామ్ గారు అంటే ఆయనకు టీజేఎస్ పార్టీ ఉన్నది, ఏదో పార్టీ ఉంది కదా ఆయనది. ఏం పార్టీ అది? టీజేఎస్, తెలంగాణ జన సమితి. ఇగో తెలంగాణ జన సమితి పార్టీ ఉంది. ఆయన వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేదు. సరే ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకొని వేరే పార్టీ ఆఫీస్, ఇగో పాట కూడా వినిపిస్తుంది చూడు, గాంధీ భవన్ లేదు. నువ్వు లైవ్లో చూడు, గమ్మత్తుకుంటుంది వీడియో ఇది. ఈ కోదండరామ్ కూర్చుండు, మహేష్ గౌడ్ ఉండు. మరి ఈయన కాంగ్రెస్కి అధ్యక్షుడా? ఏ పార్టీది? టీజేఎస్కు అధ్యక్షుడు. దేనికి అధ్యక్షుడు? ఇది అసలు తెలంగాణ సమాజం ఎట్లా దీన్ని జీర్ణించుకుంటుందో చూడాలి. మళ్ళీ ఈయన తెలంగాణ జాతిపిత అంట. ఎవరు? రేవంత్ రెడ్డి అంటాడు. ఈయన జాతిపిత, మా కోదండరామ్ లేకుంటే రాకపో అది ఇదని అంటారు కాంగ్రెస్. కాదబ్బా, సరే అది దాని గురించి చర్చిద్దాము.
ఇప్పుడు తెలంగాణ జన సమిత పార్టీ పేరు ఏం పేరు? తెలంగాణ జనసమితి అన్న. జన సమిత, కాంగ్రెస్ పార్టీ సవితి అని ఉంటుంది కదా. ఈ తెలంగాణ సమితి బిడ్డ ఈయన టీజే అనే సమితి. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలను మోసం చేస్తాను. ఈయన నమ్మి ఈ పార్టీలోకి వచ్చిండ్రు. ఈయననేమో పోయి మంది పార్టీలతో సంసారం చేస్తాడు. మంది పార్టీలలో పోయి కూర్చుంటుండు, మంది పార్టీలో పోయి ఇది చేస్తుండు. ఈయన కాంగ్రెస్ పార్టీలో పోయి అక్కడ పోయి ఆయన ఏది కండువాలు కప్పుకొని కార్యకర్తలతో ఆడ కూర్చుండు. ఈయన పార్టీ అది, ఈయన చేస్తున్న సంసారం ఏమంటున్నబ్బా? అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటికి రావాలి. కోదండరాం సార్ ఈ రోజు ఏం చెప్పినా ఎవడైనా ఫస్ట్ నిలదీయాల్సింది ఏంటంటే, నీ పార్టీని కాంగ్రెస్ లో ఎప్పుడు కలిపినావు, కలిపినట్టు ఒకటి డిక్లరేషన్ ఇవ్వండి, ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినావు, ఇలా వాళ్ళు చేసుకుంటున్న దాంట్లోకి నువ్వు ఎట్లా పోయినావు, నువ్వు ఎట్లా పోయి ఒక పార్టీ మీటింగ్ లో నువ్వు ఎట్లా కూర్చుంటావు, ఏడ పక్క రూమాడు మందు తాగుతుంటే నాకు పోతే ఒక గ్లాస్ అడి పోతే తాగుతాను పోయి ఆడపోయి కూర్చున్నట్టు అట్నే ఉన్నది. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీలు 72 మంది చచ్చిపోయినరు. వాళ్ళని ఉద్యమంలో కనబడతలేరు. నిరుద్యోగులు మళ్ళీ 2 చచ్చిపోయింది వారం రోజులలోనే, ఆత్మహత్య చేసుకుంటారు. అది కూడా దాని గురించి దండలు వేసుకొని శాలువలు వేసుకొని జై కాంగ్రెస్ అని పాట పెట్టుకొని ఎగురుతాండు. అక్కడ ఏం చెప్పాలి చెప్పు ఆయనకు? ఆయనకు అసలు ఆయన తిట్టడానికి కూడా నోరు రావట్లేదు. తిట్టేం లాభం అని ఆయనను ఎంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా. ఇప్పుడు సాగుదాలకి ఏం లేదు. మరి రేపు వస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా కాంగ్రెస్ జెండా కప్తారు అనుకుంటారు. వాళ్ళ జెండాలు కూడా కరువు అయిపోయినాయి ఆ పార్టీకి, కప్తందుకు కూడా లేవేమో రేపు. అంతే కదా. ఇప్పుడు మొత్తానికి తెలంగాణ నిరుద్యోగులను, తెలంగాణ విద్యార్థి లోకాన్ని, తెలంగాణ ఉద్యోగులను వాళ్ళ నిత్య నిర్వహణ మొత్తం సర్వం మొత్తం అన్ని వ్యవస్థలను ఈరోజు మూసి గాంధీ భవన్లో పోయి తరగతులు ఇస్తాడు. ఈయన వార్డు మెంబర్ పోటీ చేసిన అదపైన పార్టీ చేయలేదన్నా. సర్పంచ్ల పోటీ చేయలే, మొన్న మున్సిపాలిటీలలో పోటీ చేయలే, ఎమ్మెల్యే ఓట్లు అప్పుడు అంటే ఓకే. ఆ రోజు కాంగ్రెస్ గెలవాలనుకున్నావు, ఓటు చేయలేదు అనుకున్నావు, అయిపోయింది. నువ్వు పార్టీలు పెట్టుకున్నది ఎందుకు? ఇప్పుడు పెళ్లి చేస్తే ముఖంతో సంసారం చేస్తానికే కానీ పక్క కాదు కదా. మొత్తానికి సవితి పార్టీ అన్నట్టు ఇది. కాంగ్రెస్ కు సవితి, తెలంగాణ జన సమితి కాదు, జన సవితి. జబర్దస్త్ టైటిల్ పెట్టినావు మొత్తానికి. రేవంత్ రెడ్డికి మరి నాకు కోదండరాం మధ్యలో ఏం లో నడుస్తుందో ఏమో. మరి మొన్న వ్యాలంటైన్స్ డే వీళ్ళ గురించే పెట్టిర్రేమో. రియల్ నాకు నిజంగా అంత పెద్ద మేధావి లెక్క ఉన్నోడు, అసలు మేధావి ఎక్కడ తెలంగాణలో, కానీ మొత్తానికి చిల్లరగా అయిపోయాడు. చిల్లరగాడు. ఖచ్చితంగా జనార్దన ఒక ఉద్యమ ప్రణాళిక రూపొందించు నిరుద్యోగులది నంబర్ 1. రెండవది చెలో ఢిల్లీకి రానికి ప్రయత్నం చేయి. ఇంకోటి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు కాపీ నేను నీకు పంపుతున్నా. దయచేసి రేపు దీనిపైన ఒక ప్రెస్ మీట్ అన్ని ఛానల్లో మాట్లాడే ప్రయత్నం కూడా చేయి. ఇది ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తెలవాలి. వాళ్ళు ఇప్పటికైనా రావాలి. ఈరోజు నిరుద్యోగ సమాజానికి ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణలు చెప్పాలి. వాళ్ళు నౌకరు ఎప్పుడైనా కనీసం 4000 భృతాన్ని ఇస్తే అప్లికేషన్ల కన్నా పనికి వస్తాయి కదా. అవును, వాళ్ళు ప్రూవ్ తీయనియకపోయి ఫస్ట్ తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతికేది కాబట్టి వచ్చే క్షమాపణ చెప్పాలి. ఇన్ని ఆత్మహత్యలు జరిగినాయి వీటన్నిటికీ ఆయన క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఇప్పటిదాకా ఎంతమంది వచ్చినా వాళ్ళ ఫోటోలు పంపు జనార్దన. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ. లైవ్లోకి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ఈరోజు జనార్దన్ నిరుద్యోగుల తరపున నిరంతర పోరాటం, నిరంతరం కొట్లాడతాం. నాకు అట్లేం లేదు. 12 రోజులు నేను దీక్ష కూర్చున్నా, నా హెల్త్ దెబ్బతిన్నది. అయినా కానీ నేను నిరుద్యోగుల తరపున ఎప్పుడు కొట్లాడతా, వాళ్ళని ఎప్పుడు కలుస్తూ ఉంటా. ఈరోజు నేను మాట్లాడే కారణం ఏంటంటే, కొంతమంది నేను ఏదో స్టెప్ తీసుకోకుండా నిరుద్యోగుల నాయకులం అని చెప్పి కొంతమంది వస్తుండ్రు, దీక్ష చేస్తుండ్రు, మళ్ళీ జంప్ అయిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. నేను మాట్లాడితే వస్తారు పోతారు. ఇదంతా మిస్గైడ్ అవుతుంది. ఎవరో ఒకరు కొట్లాడిని తీ అని చెప్పేసి నేను మౌనంగా ఉంటున్నా. కానీ ఇక నిన్న జరిగిన 2 ఆత్మహత్యల పైన మాత్రం ఇక ఊరుకునే సవాలే లేదు. ఇక తాడో పేడో వీళ్ళతో తెలుసుకున్నాడు. అందుకని ఇక నేను బరి తెగించి ఈరోజు ప్రియాంక గాంధీ మీదనే బాజాబ్తా కేసు పెట్టిన పరిస్థితి. ఇక మన యువతలను, మన విద్యార్థులను, మనోళ్ళని మనం కాపాడుకోనికి ఇక మేము ఎందుకు మేము ఇక్కడ సొసైటీలో తిరుగుడు, ఎందుకు యాక్టివిస్ట్ అని తిరుగుడు అవసరం లేదు కదా.
ఈరోజు ఇగో ఇట్లా ఉద్యమకాలు మోసం చేసి, ప్రజలను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, ఉద్యోగులను మోసం చేసి అగో రూలింగ్ గవర్నమెంట్ దగ్గర పోయి ఇగో సిగ్గు లేకుండా ఎట్లా కప్పుకొని తిరుగుతుంది. అగో ఒకసారి చూడు, దగ్గరికి క్లోజప్లో చూపెడతాను నాకు వీళ్ళను, వీళ్ళ 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 కథ చూడు, కోదండరామ్ కథ చూడు, గాంధీ భవన్లో. నేను బీఆర్ఎస్తో యుద్ధం చేసి ఎవ్వరు లేరు మొఖాలు. ఆ మహేష్ గౌర్ లేడు, అక్కడ ఇళ్ళ పొంట ఏడా తిరుగుతున్నాను, ఎవ్వరు లేరు ఇల్లు ఆడ ఉన్న ఎవ్వరు లేరు అక్కడ యోధులు శూరులు. ఇగో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్లో సబ్స్క్రైబ్ కండి. ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలపైన నిరంతరం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ అమరుల త్యాగాలు ఈరోజు ఒట్టిగా పోవద్దవి. ఖచ్చితంగా వాటిపైన నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రియాంక గాంధీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ఎవరైనా సరే మీ బతుకులు కూలగొడతాం, మీ ఇండ్లు కూలగొడతాం, మీ నౌకర్లు గుంజుకుంటాం, మీ సచ్చినా పర్వాలేదంటే ఇక్కడ ఎవరి చేతికి గాజులేసుకొని కూర్చోలే, గట్టి కొట్టాడతాం. ఎట్లా ఇండ్లు కూలగొడతారు, ఎట్లా మీదికి వస్తారు, ఏమేమి తెగించి కొట్టాడతాం, బరి తెగించి కొట్టాడతాం. ఎవరికి మర్యాద ఇచ్చేది లేదు, ఇచ్చిన మర్యాద చాలు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.